ఈ కర్రీ వచ్చేసి గుత్తి దొండకాయ అన్నమాట. ఫస్ట్ నేనైతే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండటానికి దొండకాయల్ని ముందు కొంచెం ఒక పొంగు రానిచ్చి బాయిల్ చేసి పెట్టుకుంటాను. తర్వాత ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఆయిల్లో కొంచెం నూనె పోసి పోపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను వెయ్యలేదు. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీనికి గ్రేవీ తయారు చేసుకోవాలి. ఆనియన్స్, ఉల్లిపాయలు, కొబ్బరి వేసి మూడు గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత అవతల పక్కన అయితే ఆలు ఫ్రై రెడీ అవుతుంది. ఆలు ఫ్రై రెడీ అవుతుంది. ఇది ఒక ఆర్డర్ అన్నమాట. దొండకాయలు ఇలా ఎన్నో రకాలు వండుకోవచ్చు. ఎలా వండుకున్నా రుచిగానే ఉంటుంది. ఈ కాయ కింద నాకు టేస్ట్ బాగా అనిపిస్తుంది. చక్రాల్లా కోసుకోవచ్చు, నిలువుగా కోసుకోవచ్చు, సన్నగా ముక్కలు తరిగేసుకోవచ్చు. టమాటా దొండకాయ తీసుకోవచ్చు. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు రకరకాలు వండుకుంటారు. ఒకే కాయగూరతో ఎన్ని రకాలైన వండుకోవచ్చు. మళ్ళీ ముక్కలు కట్ చేసి శనగపిండి జల్లుకుని పకోడీ టైప్ లో కూడా వండుకోవచ్చు. అది కూడా బాగుంటది. తర్వాత ఆయిల్లో స్లోగా ఫ్రై ఉడికి ఏగాలన్నమాట. అప్పుడే మంచిగా మగ్గుతుంది. హైలో పెట్టేసేసి గబగబా వేసి తీసేస్తే తీయొచ్చు. కానీ మగ్గుతా మగ్గుతా ఏగితేనే టేస్ట్ బాగుంటది. వండే పద్ధతులు, వేయించే పద్ధతులు చాలా ఉంటాయి అసలు. మనం ఎంత నేర్చుకున్నా తరగది ఇది ఉంటది కర్రీస్ లో గాని. అన్నిటికంటే వెజ్ చేయటం చాలా కష్టం. టైం ప్రాసెస్. నాన్ వెజ్ 1 అవర్ 2 అవర్స్ లో వండితే వెజ్ 4 గంటలు వండాల్సి ఉంటది. కర్రీని బట్టి టైం తీసుకుంటది. ఎవరి పద్ధతి ఇది వాళ్ళే. ఎవరి ఎవరి రుచి వాళ్ళది. ఎవరి స్టైల్ వాళ్ళది. కొంతమంది సింపుల్ గా వండేస్తారు. కొంతమంది లేట్ గా వండుతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం ఉంటది. అవతల ఆయిల్లో ఆలు డీప్ ఫ్రై చేశాను. డీప్ ఫ్రై చేసేసి తీసేసి ఉప్పు కారం పైనుంచి జల్లేయాలి. అంతే సింపుల్. ఫ్రైలు కూడా సింపుల్ ప్రాసెస్. ఇదన్నమాట. ఆనియన్, కొబ్బరి, టమాటా మూడు కలిపి మిక్సీలో వేసేసాను. ఇది కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేసేసి కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు పులుపు తగ్గట్టు. లేదంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. లేదంటే మ్యాంగో పౌడర్ ఉంటది, అది కొంచెం వేసుకోవచ్చు. లైట్ గా పులుపు ఉండాలి. కర్రీ పాడవకుండా ఉంటది. టేస్ట్ కూడా బాగుంటది. వేసిన తర్వాత ఈ గ్రేవీ వేసినాక కొంచెం వాటర్ వేసినాక దొండకాయలు అందులో వేసేసి కొంచెం దగ్గరకు వచ్చినాక దింపేయటమే. వేగటమే. దొండకాయలు విడిగా వేపుకోవటమే కొంచెం టైం పడుతుంది. కర్రీ ఎక్కువ టైం పట్టదు. ఉల్లిపాయ ఫ్రై అయితే చాలు. ఎక్కువగా నేను చాలా సార్లు గుత్తి దొండకాయ అడుగుతున్నారు. క్యాటరింగ్ లో కూడా చాలా గుత్తి దొండకాయ వేసాను చాలా సార్లు. గుత్తి వంకాయ, గుత్తి దొండకాయ
ఇంకా చాలా కర్రీస్ ఉంటాయి. వంకాయ ఎక్కువ తగ్గిచ్చేస్తున్నారు. ఎందుకంటే పడట్లేదు కదా జనాలు. ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఇదైతే దొండకాయ మంచిగా తినొచ్చు. పడటం, పడపోవటం ఏముండదు. అందరూ మంచిగా తినొచ్చు. కూరగాయలు ఎంచుకునే పద్ధతిని మనం ఎంత మంచిగా వండిన మంచి కూరగాయలు దొరికినప్పుడే టేస్ట్లు వస్తాయి. అది అన్నిసార్లు మంచి కూరగాయలు దొరకవు. మనం ఒక్కోసారి దొండకాయ ఎక్కువ పండిపోయినవి వస్తాయి. మనం ఎంత మంచిగా ఏరుకున్నా సరే లోపల పండిపోయినవి ఉంటాయి, ముదిరిపోయినవి ఉంటాయి. అందుకని ఎక్కువ వేస్ట్ అయిపోతాయి దొండకాయలు. మంచి ఏరుకోవాలంటే 2, 3 కిలోలు కొని అందులోంచి ఏరుకుంటే 1 కిలో వస్తాయి మనకి. అలా వేస్ట్ అయిపోతాయి. మనీ కూడా చాలా వేస్ట్ అయిపోతుంది కూరగాయలు కొనటంలో. గుత్తి దొండకాయకి ఎప్పుడు లేతగా గ్రీన్ కలర్ లో లేతగా ఉంటే కాయ రుచిగా ఉంటది. లేదంటే రుచి అసలు రాదు. చాలా ఎంచుకునే కూరగాయలు ఎంచుకుని కొనుక్కోవాలి. మార్కెట్ కి కూడా వెళ్ళి ఏరుకుని తెచ్చుకోవాల్సి ఉంటుంది. మనం ఎంత కూరగాయలు మంచి దొరికినప్పుడే టేస్ట్లు మంచిగా వస్తాయి. అది ఫ్రెష్ గా ఉండాలి. అప్పటికప్పుడు కొనుక్కొచ్చి అప్పటికప్పుడు వేయాలి. ఉమ్. ఒక్కొక్క ఏరుకుని కొంతమంది ఏరుకోనిస్తారు. కొంతమంది ఏరుకోనివ్వరు అనమాట. ఎల్లెల్లెల్లు అంటారు. ఏరుకోవాలి మంచిగా. మనం ఏరుకొనిస్తే ఏరుకుని తెచ్చుకోవాలి. కానీ కిలో 60, 70 ఉంటాయి. 1 కిలో గురించి ఏరుకోనివ్వరు వాళ్ళు. వాళ్ళు వేసేస్తారనమాట. అందుకని మనం ఎక్కువ కొనుక్కొని అట్లా నుంచి ఏరుకుంటా నేను. మిగతా సాంబార్లోకో పచ్చడికో వాడుకుంటాం. దొండకాయ పులుసుగా కంటే ఎక్కువ ఫ్రైలే మ్యాచ్ అవుతాయి. ఇది దొండకాయ గుత్తి దొండకాయ కూర కూడా మ్యాచ్ అవుద్ది కానీ ఎక్కువ టమాటా వేసి వండుతారు, పులుసు పెడతారు. అది అంతగా నచ్చదు నాకు. కాకపోతే దప్పడంలో వేసే దొండకాయ ముక్కలు బాగుంటాయి. మళ్ళీ సాంబార్లో ముక్కలు బాగుంటాయి ఏరుకుని తినడానికి. ఇలా వాటర్ పోసేసి కొత్తిమీర చల్లుకోవాలి. ఆ దొండకాయల్ని వేయించటం కూడా ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసి తీసేయకూడదు. ఆయిల్లో మగ్గుతా వేగాలన్నమాట. మెత్తబడాలి. అలా అని డ్రై అయిపోకూడదు. సాఫ్ట్ గా వేపుకోవాలి. అప్పుడు కాయ నంచుకు తింటే చాలా బాగుంటది. ఉత్తి కాయలు ఏరుకొని తినేసుకోవచ్చు. పిల్లలకి మంచిగా అన్ని అరడజన ఒక కాయలు ఎక్కువ వండేసుకుని కర్రీ. కాయలు ఎక్కువ వేసుకోవాలి, గ్రేవీ తక్కువ వేసుకోవాలి. అప్పుడు తినడానికి మంచిగా వస్తాయి. ఉప్పు కొంచెం తగ్గింది, ఉప్పు వేసుకున్నా నేను. ఉప్పులు కొంచెం తక్కువే వేస్తా. ఎందుకంటే కసమైతే తినలేము. తక్కువైతే కొంచెం ఇప్పుడు నేను వాళ్ళు ఉప్పు తినేవాళ్ళు అనుకోండి కొంచెం ఉప్పు వేసుకుని తింటారు. ఆ, ఎక్కువైపోయింది అనుకోండి తినలేరు. అందుకని నేను కొంచెం తక్కువే వేస్తా. చాలా నోళ్ళు ఉంటే కొంచెం వేసుకొని తింటారు. అవి కూడా దొండకాయలు మంచిగా అలా ఫ్రై చేసుకోవాలి. ఆ దొండకాయ ముక్కలు చక్కగా పిల్లలకి ఏరి పెట్టచ్చు. చక్కగా తినేస్తారు. పప్పులో పప్పు కలిపేసి ఈ దొండకాయ ముక్కలు నంచుకోవటానికి పెట్టేసి చక్కగా తింటారు. అలవాటు చేయాలి. మనం ఆ కూరగాయలు తినకూడదు, ఈ కూరగాయలు తినకూడదు, తినకూడదు, ఈ తినకూడదు అసలు నేర్పించకూడదు పిల్లలకి. అన్ని రకాల కాయగూరలు మన ప్రకృతి ఇచ్చింది. ఎన్ని రకాల ఆకుకూరలు, ఎన్ని రకాల కాయగూరలు మొత్తం ఇచ్చినవన్నీ మనం తినాలి, పిల్లలకు పెట్టాలి. అన్ని అలవాటు చేయాలి. చెప్పాలంటే కోపం వస్తుందేమో గాని
కొంతమంది తల్లులు మా పిల్లలు అది తినరు, ఇది తినరు, ఇది తినరు అంటారు. మనం అలవాటు చేసేదాన్ని బట్టి ఉంటది. బెండకాయి, దొండకాయి, కాలీఫ్లవర్, క్యాబేజీ, బీరకాయి, అరటికాయి, ఎన్నో రకాలున్నాయి. మొత్తం డైలీ పిల్లలకి పెడితే వాటిలోంచి ఆకుకూరల్లోంచి కాయగూరల్లోంచి పిల్లలకి మంచిగా విటమిన్స్ వెళ్తాయి, పోషణ వెళ్తది. నేను అంటున్నానని కాదు కానండి, మీరు ఇంట్లో కూరలు ఒక నెల వరుసగా పెట్టండి. ఒంట్లో చాలా వరకు ఆరోగ్యం కనిపిస్తుంది. స్కిన్ లేతగా తయారవుతుంది. బాడీలో హెల్దీగా హుషారుగా ఉంటది. నీరసం ఉండదు. ఇట్లా రకరకాలు తెలుస్తాయి మీకు. 1 మంత్ ఇంటి ఫుడ్ తింటే ఖచ్చితంగా తెలుస్తాయి మీకు. ఇంటి ఫుడ్ తింటలేదా అంటే కాదు, తింటున్నారు. కానీ ఎక్కువగా తింటలేదు. వారంలో 3, 4 సార్లు బయటే తింటున్నారు. ఇదివరకు వారానికి ఒకసారి కూడా బయట తినడం కష్టమయ్యేది. ఇప్పుడు ఎక్కువ సార్లు తింటున్నారు. బాగా ఎక్కువైపోయినాయి ఇప్పట్లో. ఇంకా తప్పదు, వాళ్ళకి జాబులుంటాయి. పిల్లల్ని చూసుకోవాలి. జాబుకెళ్ళాలి. అవ్వదు. ఇంకా పెట్టుకుంటారు. ఏం చేస్తారు? మంచిగా వచ్చింది. ఇంకా బాగా దగ్గరకు కావాలి, గ్రేవీ అస్సలు వద్దు అంటే కూడా తీసేసుకోవచ్చు. కాయ కాయ కింద ఉంచుకోవచ్చు. కొంచెం గ్రేవీ తక్కువ వేసుకుని ఇంకా కాయలు మాత్రమే కనపడేటట్టు కూడా చేసుకోవచ్చు. చాలా రకాలుగా వండుకోవచ్చు. ఇదే కర్రీని ఒక ఇంకా దాని నిండా కావాలంటే కూడా వాటర్ పోసుకొని చేసుకోవచ్చు. లేదు అచ్చంగా ఉల్లి కారం పెట్టేసి వేయించుకోవచ్చు. ఇవి ఎన్ని రకాలైన మన ఇష్టం. ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ చేయండి. నేనైతే ఎక్కువగా మా ఇంట్లోకైతే చక్రాల్లా కోస్తాను, లేదా పొడవుగా కోసేసి ఆయిల్ తక్కువ వేసి ఉల్లిపాయ ఎక్కువ వేసి వండేసి కొబ్బరి వేసుకుంటా. హెల్దీ రెసిపీస్ లాగానే వండుతా నేను ఎక్కువ. తింటే తేలిగ్గా ఉంటది వాళ్ళు. ఒక ఆకుకూర పప్పు వండుకుంటాం, ఇలాంటి ఒక కర్రీ చేసుకుంటాం, నంచుకుంటే అప్పడం, లేదంటే ఆమ్లెట్, లేదంటే 1 చికెన్ పీస్ నంచుకు తినేస్తే హెల్దీ భోజనం. హ్యాపీ. డాక్టర్లు పెట్టాల్సిన పని ఉండదు. లేదంటే మనం డాక్టర్లకి వేలు వేలు పెట్టాల్సి ఉంటది మంచిగా ఫుడ్ తినకపోతే. ఈవినింగ్ ఒక రసమో పప్పుచారు లైట్ గా పెట్టుకునేది, ఒక లైట్ కర్రీ చేసుకునేది, మధ్యాహ్నం హెవీ కర్రీలు చేసుకునేది. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే అన్నం పెట్టేస్తే పిల్లలకి, వాళ్ళకి ఇంకా ఆకలి ఉండదు. ఇంకా స్నాక్స్లు అవి తినాల్సిన పని కూడా ఉండదు. లైట్ లైట్ గా కొంచెం పెరుగన్నం పెట్టేస్తే తిని పడుకుంటారు హాయి.